ఈ సృష్టి ఆరంభం నుంచే మనుషులను ఒక ప్రశ్న కలవరపెడుతోంది. తమ అనుబంధాల వలన ఎక్కువ పాలు సుఖం, అతి తక్కువ పాలు దుఃఖం ఏ విధంగా పొందగలమా అని. ఈ లోకంలో మీకున్న అనుబంధాలన్నీ మీకు సంపూర్ణ సంతోషాన్ని ఇస్తున్నాయా? మీరే ఆలోచించండి. మనిషి జీవితం అనుబంధాలపై ఆధారపడుతుంది. వారి భద్రతాభావం కూడా అనుబంధాలపైనే ఆధారపడుతుంది. ఈ కారణంగానే మీ జీవితంలో సుఖ సంతోషాలకు ఆధారం పూర్తిగా అనుబంధాలే. అలా అయినప్పటికీ మీకు ఈ అనుబంధాల మూలంగా అత్యధికంగా దుఃఖం ఎందుకు ప్రాప్తిస్తున్నది? సదా అలా సంఘర్షణలు సైతం అనుబంధాల మూలంగానే ఎందుకు ఉత్పన్నమవుతుంటాయి? ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరైనా ఒక వ్యక్తి మరో వ్యక్తి ఆలోచనల్ని కానీ పనుల్ని కానీ స్వీకరించలేనప్పుడు అతను ఆ వ్యక్తిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడు. అందుకే సంఘర్షణ మొదలవుతుంది. అనగా తిరస్కారం ఎంత ఎక్కువవుతుందో సంఘర్షణ అంత అధికమవుతుంది. అలాగే ఆమోదం అధికమైతే ఆనందం కూడా అధికంగా ఉంటుంది. ఇది వాస్తవం కాదంటారా? ఓ మనిషి స్వయంగా తన అపేక్షలపై అంకుశం పెట్టి తన అంతరంగాన్ని పరిశీలించి ఇంకెవరో వ్యక్తిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం మాని స్వయంగా తన ఎదలో పరివర్తన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అతనికి అనుబంధాల మూలంగా సంతోషాన్ని పొందడం అంత కఠినం కాదుగా. అనగా ఆమోదమే మన అనుబంధాలకు నిర్వచనం కాదంటారా? మీరే ఆలోచించండి. అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు మనిషి ప్రణాళికలన్నింటినీ తునాతునకలు చేసేస్తాయి. దాంతో మనిషి ఆ దురదృష్టానికి తన జీవితంలో కీలక స్థానమిస్తాడు. మానవ భవిష్యత్తు అతడి ప్రణాళికల ఆధారంగానే ఆవిర్భవిస్తుందా? కాదు. ఉదాహరణగా ఎత్తైన ఒక పర్వతాన్ని ప్రప్రథమంగా అధిరోహించేవాడు దాన్ని అధిరోహించే ముందు కొన్ని ప్రణాళికలు వేసుకోవచ్చు. అయితే ఆ ప్రణాళికలే అతన్ని ఆ పర్వత శిఖరానికి చేరుకునేటట్టు చేస్తాయా? లేదు. వాస్తవం ఏమిటనగా అతను ఆ పర్వతాన్ని అధిరోహిస్తున్న కొద్దీ అతడికి కొత్త కొత్త సమస్యలు, పరిస్థితులు, కొత్త కొత్త అవరోధాలు ఎదురొస్తాయి. ముందడుగు వేస్తూ తన తరువాతి అడుగు గురించి నిర్ణయం తీసుకుంటాడు. అడుగడుగునా తన ప్రణాళికలు మార్చుకోవలసి వస్తుంది. పాత ప్రణాళికలు అతన్ని లోయలో పడవేయవచ్చు. అతడు పర్వతాన్ని తనకనువుగా మలుచుకోలేడు. స్వయంగా తనని తాను ఆ పర్వతానికి అనువుగా మలుచుకోగలడు. అయితే జీవిత యాత్రలో కూడా ఇలాగే జరుగుతుందా? మనిషి తన జీవితంలో ఎదుర్కొనే కేవలం ఒక్క అవరోధాన్నే, ఒక్క సమస్యనే తన జీవితానికి కేంద్ర బిందువు అనుకొని తన జీవిత గతిని నిరోధిస్తే అతడికి జీవితంలో సాఫల్యం లభించదు. అలాగే అతడికి సుఖశాంతులు కూడా లభించవు. అనగా జీవితాన్ని తనకనువుగా మార్చుకునే బదులు స్వయంగా తనని తాను జీవితానికి అనువుగా మార్చుకోవడమే సాఫల్యానికి, సౌఖ్యానికి సమగ్రమైన మార్గం కాదంటారా? మీరే ఆలోచించండి. ఈ జగత్తులో ప్రతి వ్యక్తికి ఏదో ఒక విధమైన బలహీనత తప్పక ఉంటుంది. ఎలాగంటే ఒకడు బహువేగంగా పరిగెత్తలేకుంటే మరొకడు అధిక భారం మోయలేకపోవచ్చు. ఒకడు చికిత్స లేని రోగంతో బాధపడుతుంటే ఇంకొకడు పఠించిన పాఠాలను జ్ఞాపకం ఉంచుకోలేకపోవచ్చు. ఇలాంటి ఉదాహరణలు అనేకానేకం ఉన్నాయి. జీవితంలో సర్వము ప్రాప్తించిన వాడు ఎవరినైనా మీరు ఎరుగుదురా? కానీ మనం జీవితాంతం ఒక్క బలహీనతను జీవితానికి కేంద్రంగా భావిస్తుంటాం. ఈ కారణం వలనే హృదయంలో దుఃఖం ఇంకా అసంతృప్తి సదా ఉంటాయి. దౌర్బల్యం అనేది మనుషుల జన్మతఃనో లేక ప్రమాదవశానో ఏర్పడుతుంది. కానీ ఆ దౌర్బల్యాన్ని చాలా మంది మనుషులు తమ పరిధిగా భావిస్తారు. కానీ కొందరు వ్యక్తులు ఇలా కూడా ఉంటారు. వారు తమ పురుషార్థంతోనూ శ్రమతోనూ వారిలోని దౌర్బల్యాన్ని పరాజితం చేస్తారు. మరి వారికి ఇతరులకి ఉన్న భేదం ఏమిటి?
ఇదెప్పుడైనా మీరు ఆలోచించారా? దీనికి సమాధానం సరళమైందే. ఏ వ్యక్తి అయితే దౌర్బల్యం వల్ల పరాజితుడు కాడో, ఎవరైతే పురుషార్థం నెరవేర్చాలనే సాహసం గుండెల్లో నింపుకుంటారో వారు దౌర్బల్యాన్ని అధిగమించి వెళ్తారు. అంటే దౌర్బల్యం అనేది ఆ ఈశ్వరదత్తమే. కాని పరిధులు ఏర్పరుచుకునేది మనుషుల మనసే. మీరే ఆలోచించండి. పూర్వీకుల ఇష్టాలు, ఆశలు, మహత్తర కాంక్షలు, కోపాలు, వైరాలు, పగలు అవే తరువాతి తరాల వారికి వారసత్వంగా మిగులుతాయి. తమ సంతానానికి సమస్త సుఖ సంతోషాల్ని ఇవ్వాలని తల్లిదండ్రులు ఆకాంక్షిస్తారు. వాస్తవంలో వారిచ్చేది తమ దురదృష్టాల ముల్లె మాత్రమే. వారివ్వాలనుకున్న అమృతంతో సంతానానికి వారు విషం నింపిన కలశాన్ని కూడా ఇస్తుంటారు. మీరే ఆలోచించండి. మీ సంతానానికి మీరేమిచ్చారు నేటిదాకా? ఇచ్చుండొచ్చు ప్రేమ, జ్ఞానం, ధనం ఇత్యాదులన్నీ. వారికి వీటితో పాటు వారి హృదయాల్ని మలినం చేసే మీ గతానుభవాల్ని ఇవ్వలేదా? మంచి చెడులంటూ మీరు నిర్ధారించుకున్న విలువల్ని అందివ్వలేదా? ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తితో, ఒక సమాజానికి వేరొక సమాజంతో, ఒక రాజ్యానికి మరొక రాజ్యంతో సంఘర్షణ. ఇవన్నీ పూర్వభ్రమల ఫలితాలు కావంటారా? హత్య, మృత్యువు, రక్తపాతం ఇవన్నీ పూర్వానుభవాల ఫలితాలు కావా? అనగా తమ సంతానానికి తల్లిదండ్రులు జన్మదానంతో పాటుగా మృత్యుదానం కూడా ఇస్తుంటారు. ప్రకాశించే ప్రేమతో పాటు ద్వేషమనే అంధకారాన్ని కూడా ఇస్తుంటారు. అలాగే ఈ అంధకారం మనసులో ఉన్న, ఆలోచనల్లో ఉన్న, లేదా వాస్తవికమే అయినా దానివల్ల కేవలం భయమే ప్రాప్తిస్తుంది. కేవలం భయం. మీరే ఆలోచించండి. ఇచ్ఛ, ఆశ, ఆపేక్ష, ఆకాంక్ష వీటి ఆలంబనతోనే మానవ జీవితం కొనసాగుతుంటుంది కాదా? ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించారనుకోండి, మీరెవరు అని. దానికి మీ సమాధానం ఎలా ఉంటుంది? మీరే ఆలోచించండి. మీకు వెంటనే స్పష్టమవుతుంది మీ ఇచ్ఛలే మీ జీవితం గురించి వ్యాఖ్యానిస్తాయని. ఆశించింది పొందాక లభించే సఫలత, లేదా దానిని కోల్పోయాక మిగిలే విఫలత, ఇదే మీ అస్తిత్వం. కొందరి జీవితాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు లోపల కృంగి కృషించిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళు తమ ఇచ్ఛలని చంపుకోలేకపోతారు. ఇచ్ఛలు వాళ్ళని ఎలా నిర్దేశిస్తాయంటే మృగతృష్ణ కోసం మృగాల్లా పరుగులు తీస్తుంటారు. అయినప్పటికీ ఈ ఐహిక ఇచ్ఛల గర్భమే జ్ఞానామృతాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఎలా అంటే ఇచ్ఛలు అసంపూర్ణంగా ఉన్నా, నెరవేరకున్నా అప్పుడు అక్కడి నుంచే జ్ఞాన కిరణాలు ఉత్పన్నమవుతాయి మానవుల అంతరాత్మలో. కాదు, ఈ కథలో ఉన్నది కేవలం ఇచ్ఛల నడుమ సంఘర్షణ కాదు, హృదయాల్లోని ఆకాంక్షల వైరుధ్యం ద్వారా ఉత్పన్నమయ్యే భయానక రక్తపాతమూ కాదు. ఈ కథాసారం గాఢాంధకారమైన గర్భం నుంచి ఉదయిస్తున్న జ్ఞానజ్యోతి. నేను వసుదేవ సుతుడను. మీ అందరినీ ఈ జ్ఞానదర్శన యాత్రకి ఆహ్వానిస్తున్నాను. ఇందులో జీవన మర్మం తెలుస్తుంది, మానవ ధర్మమేమిటో తెలుస్తుంది, బురదలో నుంచి లేచి కమలమై వికసించే మార్గం తెలుస్తుంది. ఇక ఈ యాత్ర పేరు మహాభారతం.
జీవితంలోని ప్రతి క్షణము నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్క అడుగులోనూ రెండవ అడుగు గురించిన నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. ఇక నిర్ణయం తన ప్రభావాన్ని వదిలే వెళ్తుంది. నేడు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో సుఖానికో లేక దుఃఖానికో కారణమవుతుంది. కేవలం తనకే కాదిది, తనతో పాటు తన కుటుంబానికి, అలాగే రానున్న తరతరాలకు కూడా. ఏదైనా ఒక సందిగ్ధత ఏర్పడితే అప్పుడు మనసు వ్యాకులమవుతుంది, అతలాకుతలమైపోతుంది. నిర్ణయించుకున్న ఆ క్షణం యుద్ధమే అవుతుంది. ఇంకా మనసు రణభూమిగా మారిపోతుంది. సాధారణంగా నిర్ణయాలు మనం సందిగ్ధతను నశింపజేయడానికి కాక కేవలం మనసును శాంతింపజేయడానికే తీసుకుంటాం. అన్నట్టు ఎవరైనా పరిగెడుతూ భోజనం చేయగలరా? చేయలేరు. అయితే యుద్ధానికై ఉర్రూతలూగే మనసు ఏదైనా సరియైన నిర్ణయం తీసుకోగలుగుతుందా? వాస్తవానికి శాంత మనస్థితిలో ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు అది తమ కోసం సుఖమయ భవిష్యత్తును నిర్మిస్తుంది. కానీ తమ మనసును శాంతింపజేసుకోవడానికి ఏదో నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి భవిష్యత్తులో తన కోసం కంటకభరితమైన వృక్షాన్ని నాటినట్లే. మీరే ఆలోచించండి.